నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన రైతు కాకర్ల శివశంకర్ ప్రసాద్ అలియాస్ కేఎస్ఎస్ని మా జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, నా తల్లిదండ్రుల స్ఫూర్తితో, నా కుటుంబీకుల సహకారంతో 2026 ఫిబ్రవరి 17వ తేదీన ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్లో నేను పాల్గొన్నానని అన్నారు. ఏఐ సమ్మిట్లో రైతు విభాగంలో రైతులకు సంబంధించిన ముందస్తు జాగ్రత్త చర్యలు, ఖచ్చితమైన సూచనలు, సలహాలు తెలుసుకున్నాను అన్నారు. నాకు తెలిసిన సలహాలు, సూచనలు కూడా వారికి తెలియజేశానన్నారు. ఇది ప్రభుత్వ వారు ఏర్పాటు చేసిన మంచి కార్యక్రమమని అభినందించారు. దీనిని రైతులకు అనుసరించడం వల్ల ఎంతో ఉపయోగం, లాభం చేకూరుతుందని అన్నారు. ఈ సమ్మిట్లో నా అనుభవాలను లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తాను అని అన్నారు. రైతులకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో కూడా నిర్వహించాలని ఆశిస్తున్నానని అన్నారు. విద్యావంతుడు, అందరివాడు, విద్యావేత్త, వ్యవసాయదారు కుటుంబం నుంచి వచ్చినటువంటి రైతు బిడ్డ, రాజకీయ విశ్లేషకుడు అయినటువంటి కేఎస్ఎస్ అనే కాకర్ల శివశంకర్ ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. నమస్తే. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. ఈ ప్రసాద్ గారు కొద్ది దినాల క్రితం మీరు ఏఐ వారు సమ్మిట్ నిర్వహించారు న్యూఢిల్లీలో. ఆ న్యూఢిల్లీలో ఆ సమ్మిట్కి మీరు ఆహ్వానించబడ్డారు. మీరు ప్రేమపూర్వకంగా వెళ్ళడం జరిగింది, ప్రత్యేకించి స్లాట్ బుక్ చేసుకొని. నాకున్న శ్రద్ధతో, మీకున్న ఆసక్తి, శ్రద్ధాశక్తులతో వెళ్ళారు కదా. అయితే అక్కడ ఏం జరిగింది, అసలు అక్కడ ఎందుకు వెళ్ళారు, ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎప్పుడు ఎక్కడ జన్మించారు? మాది కుంటముక్కల గ్రామం, జీకొండూరు మండలం, ఎన్టీఆర్ డిస్టిక్. నేను గడ్డమణు గ్రామంలో జన్మించాను. మా అమ్మమ్మ గారు ఊళ్ళో. అమ్మ నాన్న పేరు? కాకర్ల భిక్షమయ్య గారు, లక్ష్మీ మనోహరం. డాడీ ఏం చేసేవారండి? ఆయన మా తాత నుంచి కూడా వ్యవసాయం నేపథ్య కుటుంబం. అయితే మా నాన్నగారు కొద్ది చదువు చదవటం వలన ఆయన వ్యాపారంలో అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఒక రైస్ మిల్ని ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి ఈ రైస్ మిల్ ద్వారా, వేరుశనక్కాయ మిల్లు ద్వారా ఈ ఉత్పత్తులకి గణనీయమైన సేవ చేశారు. వారు ఇది ఒక 7-8 సంవత్సరాల కింద పరంపరించారు నాన్నగారు. వారి ఆశయాలతోనే ఆయనకి వ్యవసాయం అంటే మక్కువ. నేను కూడా గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పుడు కూడా మా నాన్నగారి యొక్క స్ఫూర్తితోనే నేను ఈ వ్యవసాయాన్ని కొనసాగించాలని, ఈ వ్యవసాయంలో ఆయన కూడా అనేక ఈ ప్రాంతంలో ఎవరో తెలని మిషనరీని మా నాన్నగారు ఆ రోజుల్లోనే రైస్ మిల్లింగ్లో కూడా అత్యద్భుతమైన మిషనరీని తీసుకురావడం జరిగింది. వారి స్ఫూర్తితోనే నేను ఈ సమ్మిట్లోకి వెళ్ళడానికి కానీ, ఈ కార్యక్రమాలు మా అమ్మా నాన్నలే నాకు స్ఫూర్తి. మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? మేము ఇరువురు అన్నదమ్ములు. మా తమ్ముడు, ఆయన విద్యావంతుడు, ఆయన కూడా వ్యాపార రంగంలో అనుభవం ఉన్నవాడు. మా భార్య లెక్చరరు. నాకు ఇరువురు అబ్బాయిలు, వారిద్దరూ ఎంఎస్ పూర్తి చేశారు. మా చిన్న కుమారుడికి ఒక 3 సంవత్సరాల పాప ఉంది. మా పెద్ద కుమారుడు త్వరలోనే ఒక బాబుకి తండ్రి అవబోతున్నాడు. వారిరువురు కూడా ఎంఎస్ చేసి అమెరికాలోనే వారు కొద్ది కాలం పనిచేసి అక్కడ ఉండటం జరుగుతుంది. కంప్లీట్గా కుటుంబం వెల్ సెటిల్డ్, అంతే కదండి? మేము మధ్యతరగతి కుటుంబం. సెటిల్ అయ్యారు, బాగానే ఉన్నారు దేవుని దయ వలన. ఆ భగవంతుని దయ వలన, మా అమ్మ నాన్నల ఆశీస్సులతోటి మా పరంగా మేము చక్కగా, మా పిల్లలు కూడా మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దబడ్డారు వాళ్ళ స్వశక్తితోనే. ఓకే. పోతే ప్రసాద్ గారు, మీరు చదువుకున్నారు, మరి మీ మిసెస్ గారు చదువుకున్నారు. మరి ఇంత ఉండి ఇంత చదువుకొని ఈ వ్యవసాయ రైతుగా ఉండటానికి ప్రధాన కారణం? అదే, మా నాన్నగారికి వ్యవసాయం అంటే మక్కువ. మాది వ్యవసాయ నేపథ్యమైన కుటుంబం అవడంలో నేను మిగతా రంగాల్లో కొంత ఆసక్తి చూపినప్పుడు కూడా, మాది వ్యాపారం అయినప్పుడు కూడా మా తమ్ముడికి వ్యాపారంలో అనుభవం ఉంది.
ఆయన వ్యాపారం వ్యవసాయం రెండు కలిపి చేస్తా ఈ ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈ వ్యవసాయంలో కూడా ఆధునిక పద్ధతులు తేవాలని చెప్పి మా ప్రాంతం అంతా కూడా మామిడి తోట ప్రసిద్ధి అయినప్పుడు కూడా ఈ మా గ్రామంలో కానీ చుట్టుపక్కల మేము 5-6 సంవత్సరాల కిందటే మా సోదరుడు ఇక్కడ పామ్ ఆయిల్ అనేది వేయడం జరిగింది. అయితే సార్ మీరు రైతుగా ఉండడం మంచిదనే భావంతో ఆ భావంతోనే మీరు రైతుగా ఉండడం జరిగింది. అందులో భాగంగా మీరు ఇక విషయానికి వస్తే సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ AI సమ్మిట్కి వెళ్ళారు కదా, అసలు AI సమ్మిట్ అంటే ఏంటి? ఏ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటి, మనకి ఒక మేధస్సు ఉంటుంది కదా మనిషికి ఎటువంటి మేధస్సుతో ఆలోచించి స్వయంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఇక్కడ యంత్రం కూడా మనిషిలాగా ఆలోచించి, అయితే ఇక్కడ దానికి దీనికి తేడా ఏంటంటే మనిషి ఒకే మేధస్సుతో ఆలోచిస్తాడు, యంత్రం మీ అనుభవం, పత్రికా రంగంలో మీకెటువంటి అనుభవం ఉంది, వ్యవసాయ రంగంలో నాకెటువంటి అనుభవం ఉంది, పత్తి పండించడంలో లోకమార్కి ఎటువంటి అనుభవం ఉంది, ఇంకో రంగంలో టెక్నాలజీలో ఎటువంటి, ఈ అనుభవాలన్నింటినీ క్రోడీకరించి జోడించి అది ట్రైన్ అవుతుంది, అంతటితో ఆగదు. ఇప్పుడు గతంలో కూడా కంప్యూటర్లో శాస్త్రజ్ఞానం వచ్చింది, దానికి దీనికి తేడా ఏంటంటే అవి మనం చెప్పినట్టే చేసాయి. దీనికి ఆలోచన అనేది కలిగించేది ఇటీవల కనిపెట్టబడింది. అంటే మన జ్ఞానము ప్లస్ దాని జ్ఞానం కూడా కలిపి మనకి సమాచార రూపంలో ఇస్తుంది. అంటే ఒక 10 మంది ఆలోచనలు కలిపి అది కూడా సొంతంగా తన ఆలోచనలు కలిపి అది ఇప్పుడు ఇన్ని ఆలోచన అనుభవాలని ట్రైన్ అయింది, అది వెలుగుతుండటమే కాకుండా ఈ మానవ సమాజానికి ముఖ్యంగా ఖచ్చితత్వానికి, అంటే మనం ఒక్కొక్కసారి మానవుళ్ళు పక్కా అంటాం, మనం పొరపాటు చేయటం సహజం, ఎటువంటి పొరపాటు తావు లేకుండా ఇవాళ 190% ఖచ్చితత్వం దాటానికి AI అన్ని రంగాల్లో కూడా. అయితే సార్ ఒక వ్యవసాయం అంటలా అది ఉపయోగపడుతుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ ఢిల్లీ. మీరు రైతు, అవును, దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు, అయినప్పటికీ మీరు ఒక రైతుగా వెళ్ళడం జరిగింది. అది ఎలా సాధ్యపడింది? ఇక్కడ అసలు ఒకటి ఇక్కడ మేధస్సు అసలు ఈ కార్యక్రమం కూడా జరిగిందండి అక్కడ రైతు 17వ తారీఖున ముఖ్యంగా రైతు విభాగంలో కూడా వాతావరణ పరిస్థితుల మీద ఒక కార్యక్రమం జరిగింది. దాంట్లో నేను పాల్గొన్నాను. దానివల్ల నేను తెలుసుకోగలిగింది ఏంటంటే మనం గతంలో వాతావరణం తెలియజేసే సంస్థలు ఉన్నాయి, కానీ మనకి ఏం జరిగేది, విషయం అయిపోయిన తర్వాత తెలియజేసుకునేవాడు లేదా కొద్ది ముందుగా. ఇటీవల మన ప్రాంతంలో మనకు అనుభవం ఉంది, బుడమేరుకు అనేక సార్లు వరదలు వచ్చినాయి, కానీ ఇటీవల వచ్చిన వరద ఊహించిన దానికన్నా ఎక్కువ వర్షం పట్టడం, అటు ప్రభుత్వాలు గాని మనం గాని అంచనా వేయలేకపోయాం. ఈ అంచనాలని ఈ కృత్రిమ మేధస్సు ద్వారా రాబోయే కాలంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయి, ఆ పరిస్థితులకు అనుకూలంగా ఎటువంటి చర్య తీసుకోవాలో కూడా అది మన సూచనలు తెలియజేస్తాయి. ఇది దానికదే ఆలోచించి, ఇదిగో మీరు అత్యధిక వర్షపాతం పడుతుంది, ఈ ముందస్తుగా సమాచారాన్ని ఇస్తుంది అంటారు. ఇవ్వటమే కాదు, మనం ఏం చేయాలో, బుడమేరులో ఇంత వరద వస్తుంది, ఆ బుడమేరు వల్ల విజయవాడకి గత అనుభవాలు అన్నా కదా, విజయవాడకి ప్రమాదం ఉంటుంది, మీరు ఈ సమయంలో ఈ నీళ్లు చెరువులు తెగుతాయి, ఈ కట్టలు ప్రతిష్టం చేసుకోవాలి, ఈ మన ఈ లిఫ్ట్లు గాని ఎక్కడ ఉంటే వాటిని ఆపుకోవాలి, కాలవలనే వరద ఉధృతికి ముందస్తు జాగ్రత్త చర్యలు నివారణోపాయాలు కూడా తెలియజేశారు. దాంట్లో అవసరం అయితే ఇంకా ముందు అయితే రెగ్యులేటర్ అనేది ఒక్కొక్కసారి మనకి వెలగలేరు రెగ్యులేటర్ ఉంటది కదా, వరద వస్తే మనిషి లేపలేడు రెగ్యులేటర్. అవునండి. ఈ ఏని వాడితే మనిషి లేపాల్సిన అవసరం లేదు, దాని అనుభవంతో ఆటోమేటిక్ గా అదే తెలుసుకునే పరిస్థితులు ముందు వస్తాయి. ఇంకేం నేర్పారు ఈ వాతావరణం వలన? ఒకటి అంటే ఇంకా మనం ఎంత నేర్పుకున్నారంటే గత ఈ వారంలోనే అకాలంగా మొన్న రైతులు వర్షం పడింది, మిరపకాయలు తడిసిపోయింది. ఈ సమాచారం ఉంటే కొద్దిగా రైతులు కప్పుకొని ఆ నష్టం పొందేవాళ్ళు కదా. దాంతో పాటు విత్తనాలు మా గ్రామంలోనే
విత్తనాలు కూడా మొక్కజొన్న విత్తనాలు అవి వేసి బ్రాండెడ్ ఉన్నాయి కదా సార్? ఉన్నాయి బ్రాండెడ్ ఉన్నాయిగా. ఉన్నాయి. ఇంక ఇది చెప్పేది ఏంటి? అయితే బ్రాండెడ్ ఉన్నా కూడా ఒకసారి మా పక్కన ఉన్న లవకుమారి వీళ్ళు కూడా ఒక విత్తనం తీసుకురావటం, అవును, ఆ విత్తనాల్లో నష్టం జరగటం, ఉమ్, అంటే నమ్మకం మీద విత్తనం తీసుకొచ్చారు, అవును, నష్టపోయారు. ఉమ్, దాని వల్ల కాలం వృధా అయింది, ఉమ్, ఆర్థిక పరమైన అంశాల్లో ఇబ్బందులు పడ్డారు, ఉమ్, వెనకబడిపోయింది పంట. అంటే మనం ఎప్పుడు వ్యవసాయంలో మనకు పూర్వం నుంచి అదునుకి విత్తనం వేస్తేనే పంట పండిద్ది అనేది ఒక నానుడు ఉంది. ఉమ్, దీని వల్ల ఖచ్చితంగా ఏ టైంలో ఏ మంచి విత్తనం ఎలా ఎన్నిక చేసుకోవాలి, ఉమ్. అంటే విత్తనాలు కూడా అదే ఎంపిక చేస్తుందా? మనం ఎంపిక చేస్తాం. ఉమ్. విత్తనంలో ఉన్న నాణ్యత అనేది చూపిస్తుంది. ఆ విత్తనం ఏ సమయంలో ఏ కాలంలో వేస్తే మంచి దిగుబడి వస్తుంది, ఉమ్, దానికి వచ్చే చీడపేడలు ఏంటి అన్నది ముందస్తు సమాచారాన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్తుంది. ఓకే. ఇంకా దాంతో పాటు అక్కడ జరిగింది ఏంటంటే చీడపేడలు వస్తుంటాయి మనకి. ఆ, మనం పత్తి Special వేస్తాం, చేస్తాం. మామిడి వేస్తాం. అవునండి. మన ప్రాంతం మామిడి ప్రసిద్ధి కాబట్టి అవును, మనకి గత సంవత్సరం ముడ్డి పుచ్చు పురుగు అని వర్షం రావటం, ఓకే, అసలు మామిడి ఎందుకు తోటలు ఎందుకు ఉంచాం అన్న పరిస్థితిలో మేలో ఉమ్, ఒక్క కాయ కూడా కోసే పని స్థితి లేదు. ఉమ్, ఉమ్, అంటే చెట్టు మీద ఉంటే 20 రూపాయల కాయ, ఉమ్, ఈ ముడ్డు పుచ్చు పరుగు పడితే రూపాయి రాకపోగా ఈ కాయను బయట కూడా మనకు ఆర్థిక పరమైన సమస్యలు ఏర్పడ్డాయి. ఇంకేం నేర్పారండి? ఈ వీటితో పాటు ఉమ్, ఇందాక చెప్పాను కదా, ఈ పురుగు ఏ రకంగా వస్తుంది అంటే గుడ్డు దశలోనే మనం స్పెన్సర్స్ అని వస్తున్నాయి కదా. ఉమ్, ఇటీవల అసలు ఈ ఆర్టిఫిషియల్ అనేది నేను ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు కూడా అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంకేం నేర్పారు. ఉమ్, ఇప్పుడు ఒక పురుగు దశలో మనం దాన్ని నివారించకపోతే మనకు పంట నష్టమే కాదు, ఈ పురుగు వలన ఈ పురుగును నివారించడానికి మనం రసాయనిక మందులు వాడుతున్నాం. ఓకే, దీని ద్వారా మళ్ళా మళ్ళీ రోగాలు వస్తున్నాయి. అంటే ఆర్థిక భారం, అనారోగ్య సమస్యలు, మెడికల్ భారం. ఇవాళ హాస్పిటల్లో చూడండి ఎంత లైన్ ఉంటుంది. టోటల్ మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా సలహాలు అడిగారా? మీరేమైనా సలహాలు ఇచ్చారా? అక్కడ చర్చలు జరిగినాయిగా. ఏమి ఇచ్చారు మీరు? నేనేమి ఇచ్చానంటే మా ప్రాంతం సంబంధించిన సమస్యలు, మామిడి తోటలో గత సంవత్సరం ఇట్లా నష్టపోయింది కాబట్టి మీరు మా ప్రాంతంలో ప్రభుత్వ సహకారం తీసుకొని స్పెన్సర్స్ కానీ ఏదైనా నష్టం రాకముందే, పురుగు రాకముందే పురుగును గుర్తించే సాధనాలని ఉపయోగిస్తే, ఎందుకంటే ఇది ఇంతకుముందు కూడా రీసెర్చ్ జరుగుతుంది. అంటే ల్యాబ్ టు ల్యాండ్, అంటే పొలంలో ఏం జరుగుతుందో ల్యాబ్ వాళ్ళకి తెలవదు, ల్యాబ్లో ఏం చేస్తున్నారో రైతులు తెలవదు. వాళ్ళిద్దరి మధ్య అనుసంధానం చేయడానికి గతంలో మనుషులో ఉండేది, ఇవాళ యంత్రాలే ఒక మనిషిలాగా మధ్యవర్తిలాగా పనిచేస్తున్నాయి. చివరిగా మీరు వెళ్ళిన అనుభవంతోనే కానీ, మీ రైతుగా మీకున్న అనుభవాన్ని కానీ, మీ పరిసర ప్రాంత ప్రజలకు మా ఛానల్ ద్వారా మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే గతంలో కూడా అనేక ప్రయోగాలు అవి జరిగినప్పుడు కూడా అవి రైతులకు నేరుగా, అంటే మార్కెటింగ్, మనం పండించిన పంట ఉంది, మధ్యవర్తి అనేది అవసరం అవుతుంది. ఇప్పుడు ఈ ఏ వలన ఎక్కడ విరివిగా వేస్తాం అంటే డేటా ముఖ్యం. అసలు ఏ బేస్ ఏంటి, నేను ఇందాకే తెలియజేశాను కదా, సమాచారాన్ని మొత్తం ఇది సేకరించుకుంటాం. ఆ సమాచారం ఎప్పుడు సకాలంలో ఎవరికి అవసరం అవుతుంది, అటు కొనుగోలుదారికి వినియోగదారుడికి మధ్య అనుసంధానంగా వ్యవహరించి మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి ఎటువంటి దాని మీద ప్రబలోభాలు ఉండవు, అలసత్వం ఉండదు, యంత్రానికి అలసట ఉండదు. ఏ టెక్నాలజీ ద్వారా మనం ఒక సందేశాన్ని ఆమె యంత్రానికి ఇస్తే అది సకాలంలో మళ్ళా మనకు అర్థమయ్యే భాషలో. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే గతంలో ఈ కంప్యూటర్లు కానీ, పరిజ్ఞానం కానీ, విజ్ఞానం కానీ ఎక్కువ ఇంగ్లీష్ లోనో మన మాతృభాషలో లభించేది కాదు. ఈ ఏలో నీకు ఏ భాషలో ఏ విధంగా చదువురాని వాడికి కూడా అర్థమయ్యేటట్టు సందేశం రూపంలో వచ్చేస్తుంది. ఉదాహరణకి మనకి ఎప్పుడన్నా వర్షాలు, పిడుగులు పడుతున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి, కానీ అది చదవలేరు. కానీ ఈ యంత్రాంగం ద్వారా ఏంటి, ఇదిగో పలానా కొంట ముక్కల్లోనూ, భీమార్పాడులోనూ, మైలవరంలోనూ పిడుగు పడుతుంది అన్నది సందేశం రూపంలో వచ్చింది అనుకోండి, ఇంకా ఖచ్చితత్వంతో వస్తుంది. సుమారు ఒక 4 గంటల ఎప్పుడు పడవచ్చు, ఏ ప్రాంతంలో పడవచ్చు అంటే మేలుకొల్పుతుంది, ప్రజలను చైతన్యం చేస్తుంది. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా
దీని కుడి అడంగా వాట్సాప్ లోనే అనేక సేవలను ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి నుంచి ఆయన ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ నిర్మించడంలో కానీ, ఇటీవల కాలంలో అమరావతి మన వైజాగ్ లో డేటా సెంటర్ కానీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కానీ, ఇవన్నీ కూడా ఆయన ఎంతో ముందు చూపుతో ఆయన ఒక పిలిపిచ్చారు. అసలు మీరు అడిగారు కదా ఎందుకు మీరు వెళ్ళారని, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని. నేను కూడా ఆ పిలుపు మేరకి మనం కూడా ఒక ఆయన పిలుపు ఆయన రాకూడదని వెళ్ళి. అయితే ఈ సమాచారాన్ని మీ స్థాయిలో మరి అదే ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు గారికి సమాచారాన్ని అందవేస్తారా? అంటే ఆయన ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, ఏదో రూపాయన ఆయనకి లిఖిత పూర్వకంగా నేను పంపిస్తాను. అట్లానే మా ప్రాంతం వాళ్ళకు కూడా నేను అక్కడ ఉన్నాయి, మనకి ఇప్పుడు పామాయిల్ ఉంది, ఇవన్నీ పామాయిల్ ఎలా కొయ్యాలి కాడ నుంచి, మనం మంచి విత్తనాలు ఎలా ఉపయోగించాలి కాడ నుంచి, పురుగు మందుల్ని ఏ విధంగా తగ్గించాలి కాడ నుంచి, ఏ విధంగా చేయాలంటే ఆయనకి నేనేమంటానంటే 10వ తరగతి నుంచి కూడా కొన్ని వ్యవసాయ రంగాన్ని సంబంధించి పాఠశాలలో పెట్టాలి, పాఠ్యాంశాలుగా పెట్టాలి. దాంతోపాటు ఏని ఎలా ఉపయోగించాలో కూడా తెలవాలి. ఒక వస్తువు ఉండటమే కాదు కదా. ఇప్పుడు మనకి తుపాకు ఉందండి, మిలిటరీ అతనికి ఇస్తాం మన రక్షణ కోసం. ఆయన అడుగాల్సిపోయి పక్కన కాల్చాడు అనుకోండి, నష్టం జరగకుండా ఇది కింద స్థాయిలో విద్యార్థి స్థాయిలో కూడా వస్తే మంచిదని అందరికి అవగాహన ఉంటుంది, ఖర్చు తగ్గుతుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది. విన్నారు కదా మరి మన కాకర్ల శివశంకర్ ప్రసాద్ అలియాస్ కేఎస్ఎస్ గారి మాట ప్రకారం ఏఐ ద్వారా ప్రతి వ్యక్తికి ఎంతో ఉపయోగం ఉంటుందని, క్షణకాలంలోనే ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇస్తుందని, 190% తేటంలో ఇప్పుడు అక్కడ సదస్సులో జరిగింది ఏంటి, ఇంకా ఖచ్చితత్వం ఎలా పెంచాలి, నమ్మకాన్ని ఎలా కలిగి. ఇంకోటి ఇప్పుడు మనకి కోడ్ వాడుతున్నాం మనం, లేకుండా పోతుంది. అంటే సామాన్య మానవుడికి సామాన్యమైన భాషలో సకాలంలో కూడా శాస్త్ర విజ్ఞానాన్ని అందిస్తే ఇది ఎక్కువ మందికి, రైతులకి, సామాన్య గృహిణులకి, సామాన్య మానవుడికి కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా మార్పులు రాబోతున్నాయి. విన్నారు కదా మరి కేఎస్ఎస్ గారి యొక్క విలువైన అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు. మట్టిపల్లి బాలకృష్ణ, జిల్లావాణి ఛానల్ స్టాఫ్ రిపోర్టర్. నమస్తే. నమస్తే అండి. నేను కూడా మీ ద్వారా మన ప్రేక్షకులు ఇచ్చే సందేశం ఏంటంటే, మన భారతదేశం ఆల్రెడీ అనేక రంగాల్లో వృద్ధి చెందుతూ ఉంది. ముఖ్యంగా అక్కడ మోడీ గారి నాయకత్వంలో కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ శాస్త్ర విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వ్యవసాయం చేయనండి, ఏ పనైనా చేయనండి, ఈ ప్రపంచంలో పోటీ పడాలంటే ఈరోజు ఈ ఉన్న అత్యాధునికమైన ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే మనం ఏ రంగంలో కూడా మనం అన్ని రంగాల్లో ముందే ఉన్నాం. ఇప్పుడు అమెరికాలో కూడా మన వాళ్ళే అక్కడ తయారు చేసేది. నేనేమంటున్నానంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి తయారు చేయటం ఏంటి, మనం ఇక్కడే తయారు చేయాలి, ఇది అందిపుచ్చుకోవాలని. మా అబ్బాయిలు ఇచ్చిన సూచన మేరకు మనం కూడా ఇక్కడే స్థిరపడాలి అని మా అబ్బాయి